2024 టార్గెట్ గా ఏపీలో ఆల్రెడీ ఎన్నికల వేడి రాజుకుంది. తాజాగా సీఎం జగన్ మరొక కీలక అప్డేట్ ఇచ్చారు. ఈసారి ముందస్తుగానే ఎలక్షన్ బెల్ మోగనుందని సంకేతాలు ఇచ్చారు. సీఎం కామెంట్ తో చర్చ మొదలైంది. ఆయన చెప్పినట్లే జరిగితే మార్చి నెల 3వ వారంలోనే ఎన్నికల నగారా మోగనుంది. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ గతంలో కంటే 20 రోజులు ముందే వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ మంత్రులకు చెప్పడంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటివరకు పడిన కష్టం ఒక ఎత్తు, ఈ కొన్ని రోజులు మరో ఎత్తుగా భావిస్తూ మంత్రులు పనిచేయాలని జగన్ సూచించారు. ఇప్పుడే ఎన్నికలు అన్నట్లు మంత్రులు కష్టపడాలి అని జగన్ నిర్దేశించారు. 2019లో ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలైంది. ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. జూన్ 12న మొదటి అసెంబ్లీ సమావేశాలు జరగడంతో జూన్ 12లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది. సీఎం జగన్ చెప్పినట్లుగా 20 రోజుల ముందే షెడ్యూల్ వస్తే ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి మార్చి 3వ వారంలో ఎన్నికలు నిర్వహించాలి. లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఈసీ ప్రకటించిన ప్రకారం గతంలో 2వ దశలోనే ఏపీలో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగొచ్చని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ 20 రోజుల ముందే రావచ్చనే కోణంలో ఏపీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికలు కొంచెం ముందుకు వస్తాయనే పార్టీ అధిష్టానం, పార్టీ నేత ఒక 20 రోజులు ముందుకు వస్తాయని చెప్పని మాట్లాడిన దరిమిలా గత 2-3 సంవత్సరాలుగా కూడా పార్టీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మధ్య ఉండడం జరిగింది. ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు అందిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 10th ఇంటర్ పరీక్షలను ముందే నిర్వహిస్తామంటూ ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్తో పాటు 10వ తరగతి పరీక్షలను మార్చిలోనే నిర్వహిస్తున్నామన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. విద్యా సంస్థలతో పాటు ఉపాధ్యాయుల పాత్ర కూడా ఎన్నికల్లో కీలకం కావడంతో ప్రభుత్వం పరీక్షలను ముందే నిర్వహిస్తోంది. ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఏవైతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయో మార్చి నెలలో నిర్వహించాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల షెడ్యూల్ 20 రోజుల ముందే రావచ్చనే ఉద్దేశంతోటే వైసీపీలో ఇప్పటికే అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చేశారు సీఎం జగన్. నెలాఖరులోపే మొత్తం 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది వైసీపీ.